హే ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఛానల్. నా పేరు కృష్ణ. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. ఈ వీడియోస్ చేయడానికి గల రీజన్ ఏంటంటే, రీసెంట్గా నా కరెంట్ ఆర్గనైజేషన్లో నేను జావా ఫుల్ స్టాక్ డెవలపర్కి కొన్ని ఇంటర్వ్యూస్ తీసుకున్నాను. అరౌండ్ 4 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ మధ్యలో ఉన్న ప్రొఫైల్స్ని నేను ఇంటర్వ్యూ తీసుకున్నాను. సో దీంట్లో వచ్చేసి నేను బేసిక్గా జావా, స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్ అండ్ యూఐ సైడ్ వచ్చేసి రియాక్ట్ పైన ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది. సో జావా బేసిక్స్ అడిగినప్పుడు కొంతమంది చెప్పే ఆన్సర్స్ వింటే నాకు చాలా బాధాకరంగా అనిపించింది. ఎందుకంటే 7 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు ఇలాంటి ఆన్సర్స్ చెప్పడం అనేది అసలు యాక్సెప్టబులే కాదు. సో ఫ్రెషర్స్ ఇలాంటివి ఏవైనా చెప్తే మేబీ యాక్సెప్ట్ చేయొచ్చు, లేదా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్తే మేబీ ఎక్స్క్యూజ్ చేయొచ్చు. బట్ 6-7 సంవత్సరాలు జావా పైన వర్క్ చేసి ఇలాంటి ఆన్సర్స్ అనేవి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను ఆలోచించాను, అంటే ఎందుకు ఒకళ్ళు ఇద్దరు కాదు, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు సేమ్ రిపీటెడ్గా సేమ్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్ ఇవ్వడమే జరుగుతూ ఉంది. సో నా అనాలిసిస్ ప్రకారం, అంటే బేసిక్గా నేను ఆలోచించింది ఏంటంటే, వీళ్ళకి బేసిక్గా కాన్సెప్ట్స్ పైన అవగాహన లేదు. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని టైప్ చేస్తే వచ్చిన ఆన్సర్స్ చదువుకొని ఆన్సర్స్ చెప్తున్నట్టుంది. సో కొద్దిగా కాన్సెప్ట్ పైన అవగాహన ఉంటే మనం ఆన్సర్ని ఇంకొంచెం బెటర్ వేలో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అంటే మనం ఫస్ట్ థింగ్ అడిగిన క్వశ్చన్ని అర్థం చేసుకుని ఆన్సర్ చేస్తే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో ఒకవేళ ఈ క్వశ్చన్స్కి నేనైతే ఎలా ఆన్సర్ చేస్తాను, సో ఏ విధంగా నేను ఇంటర్వ్యూని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను ఒక బెటర్ వేలో అనే దాని గురించి ఒక సిరీస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో నేను బేసిక్గా 7 ఇయర్స్ నుంచి జావా పైన, అలానే యూఐలో సెంచా ఫ్రేమ్వర్క్ పైన వర్క్ చేస్తూ ఉన్నాను. సో నాకున్న నాలెడ్జ్ని ఈ వీడియోస్ ద్వారా షేర్ చేయాలని నేను అనుకుంటున్నాను. సో దీంట్లో భాగంగా నేను కొన్ని క్వశ్చన్స్ పిక్ చేసుకుంటాను. సో దానికి బెటర్ ఆన్సర్ ఎలా చెప్పొచ్చు అనే ఒక వేలో చెప్పాలి అనేది నా ఉద్దేశం. సో ఈ వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.